ఓ పక్కన ఇరాన్ వెళ్ళి రష్యాని అడిగింది సంపూర్ణ సహకారం, క్రియాశీల సహకారం, అంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేయమని. దీని మీదన రష్యా నిరాకరించింది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పుతిన్ స్పందించారు. ఒకప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యా ఫెడరేషన్ చెందిన దాదాపు 20 లక్షల మంది ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. మా దృష్టిలో ఇప్పుడు అది దాదాపు రష్యన్ మాట్లాడే దేశమే. దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ఉద్రిక్తతలో మేము తటస్థంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ చెప్పుకొచ్చారు. మిత్ర దేశాల మీద రష్యా నిజాయితీని కొంతమంది విమర్శిస్తున్నారు. వాళ్ళంతా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వాళ్ళేనంటూ మండిపడ్డారు. అరబ్ దేశాలతో తమకు సుదీర్ఘకాలంగా అనుబంధం ఉందన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో రష్యా అబ్జర్వర్గా ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇరాన్ అణ్వాయుధాల మీద రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశానికి అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పొచ్చారు. అయితే వాటి పేర్లను మాత్రం బయటపెట్టలేదు. అయితే రష్యా మాత్రం తటస్థంగా ఉంటామని ప్రకటించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.